ఒక చిన్న పట్టణంలో ముగ్గురమ్మాయిలుండేవారు. సీత, గీత మరియు రమ్య. సీత మరియు గీత చిన్నప్పటినుంచే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు కలిసి స్కూల్కి వెళ్తారు, కలిసి నవ్వుతారు, ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటారు. ఒకరోజు వాళ్ల క్లాస్లోకి కొత్తగా రమ్య వచ్చింది. ఆమె చాలా మంచిదిగా, సరదాగా ఉండేది. కొద్ది రోజుల్లో సీత రమ్యతో కూడా క్లోజ్ అయింది. కాని ఇది గీతకి నచ్చలేదు. ఆమె మనసులో ఒక చిన్న అసూయ మొదలైంది. సీత ఇప్పుడు నాతో కంటే రమ్యతోనే ఎక్కువ క్లోజవుతోంది అని ఆమె అనుకుంది. ఆ అసూయ ధీరేగా పొజెసివ్నెస్గా మారింది. ఒకరోజు కోపంతో గీత అన్నది, "నువ్విక నా బెస్ట్ ఫ్రెండ్ కాదు, నువ్వు రమ్యతోనే ఉండిపో." అది విని సీతకి చాలా బాధవేసింది. అప్పుడు రమ్య మెల్లగా గీత దగ్గరకు వెళ్లి చెప్పింది, "నేను మీ ఇద్దరి మధ్యకు రావడానికి కాదు, మీతో కలిసి స్నేహం చేయడానికి వచ్చాను." సీత కూడా చెప్పింది, "నిజమైన స్నేహం షేర్ చేసుకుంటేనే పెరుగుతుంది, తగ్గదు." ఆ మాటలు విని గీతకి తన తప్పు అర్థమైంది. ఆమె ఇద్దరినీ క్షమాపణ కోరింది. ముగ్గురూ మళ్లీ కలిశారు. మరియు ఇంకా ముందు కంటే బలమైన స్నేహితులయ్యారు. స్నేహమంటే హక్కు చూపించడం కాదు, అర్థం చేసుకోవడం మరియు ప్రేమ.